భారత్లోకి కరోనా కొత్త వేరియంట్ ప్రవేశించింది. ఇప్పటివరకు కొత్త వేరియంట్తో భారత్లో భయభ్రాంతకు గురి చేసిన సామాన్య ప్రజల్ని. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే సుమారుగా 4 కేసులు నమోదయ్యాయి. సో ఐ రిక్వెస్ట్ ఎవరీవన్, అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి గతంలో మాదిరిగా అటువంటి పరిస్థితి మనకు రాకూడదు అని అంటే ఫేస్ మాస్క్ ధరించండి, చేతులు శానిటైజ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మీరు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళి వచ్చినా కూడా వెంటనే డైరెక్ట్గా వెళ్ళిపోకుండా హైజీన్ చేసుకోండి. మీ పిల్లల నుంచి కొంచెం దూరంగా ఉండండి, ముసలి వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండండి. సో ప్రస్తుతానికి కొత్త వేరియంట్లు NB1.8.1 అండ్ LF7లుగా గుర్తించారు. సో NB1.8.1 ఒకటి, LF7 ఒకటి, ఈ 2 కొత్త వేరియంట్లు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే జ్వరం, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం లక్షణాలుగా ఉండబోతున్నాయి. 4 రోజులు ఈ రకమైనటువంటి లక్షణాలు వచ్చి మీకు తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. సో తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైంది. కుకట్పల్లిలో ఒక డాక్టర్కి పాజిటివ్ వచ్చింది. ఏపీలో 3 మహిళలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక హైదరాబాద్లో మళ్ళీ కరోనా భయం మొదలైంది. ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం. గాంధీలోని కరోనా పేషెంట్ల కోసం స్పెషల్ వార్డుని కూడా ఏర్పాటు చేసింది. సో మళ్ళీ ఎటువంటి మహమ్మారి మనల్ని ఇబ్బందులకు గురి చేయకూడదు, లాక్డౌన్ దిశగా మన ప్రభుత్వాలు ప్రయత్నం చేయకూడదనంటే వాటన్నింటినీ కంట్రోల్ చేసే బాధ్యత మీ పైన ఉంది. సో వెంటనే అటువంటివి కంట్రోల్ చేయడంలో మీరు దయచేసి మీ వంతు బాధ్యతగా ఫేస్ మాస్క్ ధరించండి, శానిటైజ్ చేసుకోండి. ఇమ్యూన్ సిస్టమ్ని మీరు కంట్రోల్, అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో అటువంటి వారి నుంచి కొంచెం దూరంగా ఉండండి. అయితే కరోనా ఏ రకంగా ఉంది, ఎటువంటి రూపాంతరాలు చెందుతూ కరోనా వస్తోంది, దీని వ్యాధి తీవ్రత ఎంత మేరకు ఇబ్బందులు గురి చేయవచ్చు అనే విషయం పైన మా ప్రతినిధి రైట్ ఒకసారి గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏం మాట్లాడారో చూద్దాం. కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ హాస్పిటల్ నోడల్ కేంద్రంగా ఉన్నది. ఇప్పటికే 30 బెడ్లను రెడీ చేసిన. దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది కేసుల సంఖ్య కావచ్చు, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వారితో మాట్లాడదాం. మేడం, ఇప్పటికే 30 బెడ్లను అరేంజ్ చేశారు. ఏ విధంగా ఉంది పరిస్థితి? ఇప్పటివరకు ఏం కేసెస్ అయితే నోటిఫై అవ్వలేదు. కాకపోతే వీఆర్ రెడీ విత్ 65 బెడ్స్. అందులో ఎమర్జెన్సీ బెడ్స్ కూడా పెట్టుకున్నాం విత్ ఆక్సిజన్ అండ్ ఆల్ దాట్, వెంటిలేటర్ సపోర్ట్ తోటి. తర్వాత ఇన్ జనరల్ వీ హ్యావ్ టు టేక్ కేర్, స్ప్రెడ్ అవ్వకుండా ఇన్ఫెక్షన్, మాస్కులు ధరించడం కానీ, ఐసోలేటెడ్గా ఉండడం కానీ, ఫ్రీక్వెంట్గా చేతులు కడుక్కోవడం కానీ, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు అడ్డం పెట్టుకోవడం మూతికి. సో ఇలాంటివన్నీ మినిమం కేర్ తీసుకోవాలి. తర్వాత ఇమ్యూనోసప్రెస్డ్ ఉన్న వాళ్ళు ఇంకెక్కువ కేర్గా ఉండాలి, కేర్ఫుల్గా, చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ మైల్డ్ వెరైటీ ఇప్పుడు వచ్చేది కూడా. సో దానికి అంత సివియర్ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. బట్ కరోనా పేరింటనే చాలా మంది ప్రజలు భయపడుతున్నారు. మొదటి నుంచి గాంధీ హాస్పిటల్నే ప్రముఖ పాత్ర వహిస్తుంది, ఆ నోడల్ కేంద్రంగా కూడా ఉన్నది. ఏం చెప్తారు మేడం ప్రజలు కావచ్చు? అదే మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, తర్వాత ఇంట్లోనే కన్ఫైన్ అయి ఉండడము, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు. తర్వాత మాస్కులు ధరించడము, తర్వాత చేతులకు ఫ్రీక్వెంట్గా కడుక్కోవడము, అవి ఇవి టచ్ చేయకుండా ఉండడము. సో ఇలాంటి మినిమం ప్రికాషన్స్ అయితే తీసుకొని వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా అయితే చూసుకోవాలి. తర్వాత అయినా కానీ అంత భయపడాల్సింది ఏం లేదు. అన్లెస్ ఇట్ ఈస్ అంటే చాలా డిస్నియా ఎక్కువ, బ్రెత్లెస్నెస్ ఉండి తర్వాత ఆక్సిజన్ సాచురేషన్ పడిపోతూ ఉంటే అలాంటి కేసెస్లోనే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. అదర్వైజ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది డాక్టర్స్ అడ్వైస్ తోటి. అంటే ఈ వైరస్ ఏ విధంగా ఉంది? వీక్గా ఉందా, ఈజీగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఉందా, ఎలా ఉంది? వైరస్ అంటేనే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా స్ప్రెడ్, ఇది రెస్పిరేటరీ వైరస్ కాబట్టి, సో ఎయిర్ బోర్న్ కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. కాకపోతే ఇది వెరీ మైల్డ్ వెరైటీ, సో వీ నీడ్ నాట్ వరీ. సిమ్టమ్స్ ఏమి సివియర్గా ఉండవు. కానీ ఇప్పటికే కొంచెంమంది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది? రెస్పిరేటరీ ఇమ్యూనోసప్రెస్డ్ పీపుల్లో కానీ, లేకపోతే మనలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటే మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మైల్డ్ సిమ్టమ్స్ తోటి, కాఫ్ కోల్డ్ తోటి తగ్గిపోతే సరిపోతుంది. అలా కాకుండా మనకి సివియరిటీ ఎక్కువ ఉంటే అప్పుడు బ్రెత్లెస్నెస్ ఎక్కువ అయ్యి తర్వాత న్యూమోనియాలోకి వెళ్తే దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ దీస్ ఆక్సిజన్ సాచురేషన్, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి అట్లా ఉంటే అప్పుడు ఒకవేళ సైటోకైన్ స్టామ్ అని అంటారు,
అట్లాంటిది ఏదైనా అవుతే అప్పుడు మనం సీరియస్గా తీసుకోవాలి, దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. సో భయపడాల్సిందైతే ఏమీ లేదు, ఈసారి అంత సివియర్ వెరైటీ కాదనమాట. అంటే గతంలో ఉన్నంత సివియారిటీ అయితే ఇప్పుడు ఉండదా మేడం? ఇప్పుడు లేదు, ఇది మైల్డ్ వెరైటీ, JN1 వైరస్ అని, ఇది మైల్డ్ వెరైటీ అంటున్నారు. సో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి కోవిడ్ గురించి? ఇప్పుడు వస్తాయండి. ఇప్పుడు మా పై అధికారుల నుంచి మాకు ఇంకా ఆదేశాలు వచ్చేది ఉంది. నిన్న ఒక గూగుల్ స్ప్రెడ్షీట్ షేర్ చేశారు, అందులో గాంధీకి 50 బెడ్స్ ఒక కరోనా బెడ్స్ చేయాలి అని వచ్చింది. అండ్ ఎవ్రీడే మేము చేసిన టెస్ట్లు రిపోర్ట్స్ వీ హ్యావ్ టు అప్లోడ్ ఇన్ దట్ గూగుల్ స్ప్రెడ్షీట్ అనమాట. అంటే వచ్చి క్యూర్ అవుతుందా? ఏమైనా డెత్ రేట్స్ కూడా ఏమైనా ఉన్నాయా? అంటే క్యూర్ అవుతుంది. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అసలు అంత దాకా అంత సివియరిటీయే లేదు. అంత దాకా వెళ్తే మనం ట్రీట్ చేయడానికి కూడా మా దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయి గాంధీలో. సో మొత్తం మీద ఏదైతే ఇప్పుడు విజృంభిస్తున్నటువంటి కరోనా చాలా వీక్గా ఉంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. గతంతో పోల్చుకుంటే ఈసారి చాలా వీక్గా ఉన్నది. ఇంకోవైపు గాంధీ హాస్పిటల్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. దాదాపు 65 బెడ్లతో సిద్ధంగా ఉన్నాం. ఇంకా కేసుల సంఖ్య పెరిగితే మేము పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో ఏవైతే ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు వీటిని కొరత లేకుండా ఈసారి సంసిద్ధంగా ఉన్నాము. ఎలాంటి వేవ్స్ వచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒకవైపు సూపరింటెండెంట్ అయితే ప్రస్తుతం అంత పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో కరోనా మొదటి వేవ్ కావచ్చు, సెకండ్ వేవ్ కావచ్చు, థర్డ్ వేవ్ నుంచి కూడా గాంధీ హాస్పిటల్ అనేది నోడల్ కేంద్రంగా ఉంది. ఒకవైపు కేసులు పెరగడంతో ఇప్పటికే అప్రమత్తమై గాంధీ హాస్పిటల్లో 65 బెడ్లను సిద్ధం చేశారు. ప్రత్యేకంగా కోవిడ్ కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు గాంధీ హాస్పిటల్ COVID-19 వార్డు అనేది ప్రత్యేకంగా ఇప్పుడు కేసులు పెరుగుతుండడంతో ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 65 బెడ్లతోనే ప్రస్తుతం సిద్ధం చేశారు. ఇన్ కేస్ యాక్టివ్ కేసుల సంఖ్య కావచ్చు, పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగితే ఇంకా పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒకవైపు హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. కానీ ఇంకోవైపు ఒక్కసారిగా మొన్నటి వరకు ముంబై, అదేవిధంగా కేరళ, తమిళనాడులోనే ఉన్నారు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలకు విజృంభించేసరికి అందరూ కూడా భయపడుతున్నారు. ఇంకోవైపు సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో చిన్న పిల్లలను సైతం అటాక్ చేసి డెత్ రేట్స్ పెరగడంతో ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు తెలంగాణలో నిన్న కుకట్పల్లిలో ఒక వైద్యుడికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో కొన్ని సూచనలు కూడా జారీ చేశారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. మనం గతంలో కోవిడ్ అప్పుడు ఏ విధంగా అయితే సెల్ఫ్ కేర్ తీసుకున్నామో ఇప్పుడు కూడా అదే విధంగా తీసుకోవాలి. ఎందుకంటే మొదట్లోనే తీసుకుంటే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనకు అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రత్యేకంగా బెడ్లను ఏర్పాటు చేసి ఆక్సిజన్ సిలిండర్లను, అదేవిధంగా వెంటిలేటర్లను కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా వచ్చినా పాజిటివ్ కేసులు వస్తే ఇక్కడికి వస్తే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రజలు ముఖ్యంగా భయాందోళనకు గురవుతున్నారు. భయంగా ఉండడంతో ప్రత్యేకంగా ఏది వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒకవైపు గాంధీ హాస్పిటల్ ఇక్కడ వార్డులను ఏర్పాటు చేసింది. మొత్తం 3 ఫ్లోర్లలోనూ కూడా ఈ వార్డ్స్ని ఏర్పాటు చేసి మొత్తం కూడా మేము సిద్ధంగా ఉన్నామని మొత్తం మీద ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్క్ తప్పనిసరి ధరించాలంటూ కూడా సూచనలు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇంకోవైపు తెలంగాణలో ఒకటి మాత్రమే యాక్టివ్ కేసు అయింది. కానీ ఇప్పటికే కడపలో, అదేవిధంగా విశాఖపట్నంలో 2 యాక్టివ్ కేసులైనాయి. దీంతో ఒక్కసారిగా ప్రజలందరూ మరోసారి లాక్డౌన్ వస్తుందా, మరోసారి పాత రోజులు వస్తాయంటూ కూడా ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి కరోనా వైరస్ ఏదైతే ఉందో చాలా వీక్గా ఉంది. ఈజీగా స్ప్రెడ్ అవుతున్నప్పటికీ అది మాత్రం వీక్గా ఉంది. డెత్ రేట్స్ నమోదయ్యే అవకాశం లేదంటూ కూడా ఒకవైపు వైద్య వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితులు అయితే మనకు ఓవరాల్గా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇప్పటికే గాంధీ హాస్పిటల్ని సిద్ధం చేశారు. ఇంకా కేసులు పెరిగితే నగర వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ సిద్ధం చేయాలంటూ కూడా ఇప్పటికే వైద్య శాఖ నుండి ఒకవైపు అలర్ట్స్ వెళ్ళినాయి. అందరు సిద్ధంగా ఉండాలి, ప్రతి 24 గంటల హాస్పిటల్లో వైద్యులు అందుబాటులో ఉండాలి. ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అడ్మిట్ చేసుకొని ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ముఖ్యంగా గతంలో ఆక్సిజన్ కొరత అనేది మనకు ఎక్కువగా కనిపించింది. ఆక్సిజన్ దొరకక కూడా చాలా మంది మరణించారు. సో ఈసారి అలాంటివి రిపీట్ అవ్వకుండా ఒకవైపు ముందుగానే ఆక్సిజన్ మొత్తం వాటిని అన్నింటినీ కూడా సర్దుబాటు చేశారు. ఇంకోవైపు వెంటిలేటర్స్ ఇవన్నీ అవైలబుల్గా పెట్టి
ఖచ్చితంగా దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామంటూ కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద గాంధీ హాస్పిటల్లో ఇప్పటికే కోవిడ్కి సంబంధించినటువంటి వార్డు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇంకోవైపు వైద్యులు మాత్రం ఖచ్చితంగా దీన్ని లైట్ తీసుకోవద్దు, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి సెల్ఫ్ కేర్ మాత్రం పాటించాలి, సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి, గ్యాదరింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయాలి, రెస్పిరేటరీ ప్రాబ్లం ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కరోనా అనేది అన్ని ఏజ్ల వారిని అటాక్ చేసింది. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఒకవైపు వైద్యులు సూచిస్తున్నారు. సో మొత్తం మీద కరోనా వచ్చిన సమయంలో నోడల్ కేంద్రంగా ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ మరోసారి కోవిడ్ కోసం ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేసి 65 బెడ్లతో సిద్ధంగా ఉంది. ఇన్ కేసులు కనుక పెరిగితే మేము ఖచ్చితంగా బెడ్లను కూడా పెంచుతామంటూ కూడా ఒకవైపు వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.